హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ సుజితాస్ పవర్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద కిచెన్ విత్ లవ్ సెగ్మెంట్లో ఈరోజు మనం చికెన్ కట్లెట్ని తయారు చేసుకుందాం. చూడటానికి కొంచెం లెంతీ రెసిపీలా అనిపించినప్పటికీ కూడా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా సరే కూడా కేవలం ఉమెన్ మాత్రమే చేయాలి అని ఏం లేదు. సో అబ్బాయిలు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అండ్ స్నాక్ ఐటమ్గా ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ చికెన్ కట్లెట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఫస్ట్ చూసేద్దాం. చికెన్ కీమా, సెస్మీ పౌడర్, కర్రీ లీవ్స్, ఎగ్, ఆనియన్స్, అలాగే చాప్డ్ చిల్లీ, గరం మసాలా పేస్ట్, కొరియండర్ అండ్ జీరా, కార్న్ఫ్లోర్, ఆయిల్, చిల్లీ పౌడర్, హల్దీ పౌడర్, సాల్ట్, పెప్పర్ పౌడర్, మ్యాష్డ్ పొటాటో. సో ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకుందాం. ఆ ప్యాన్లో ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాగిన తర్వాత చాప్డ్ ఆనియన్స్ అండ్ చిల్లీ రెండు కూడా వేసుకొని దోరగా వేయించుకుందాం. బాగా గోల్డెన్ కలర్లోకి రావాల్సిన అవసరం లేదు. కాస్త ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చిన తర్వాత అందులో కొంచెం హల్దీ పౌడర్, సరిపడినంత హల్దీ పౌడర్ వేసుకుంటాం. అలాగే సాల్ట్ కూడా తగినంత వేసుకుంటాం. ఒకవేళ సాల్ట్ ఇప్పుడే ముందుగానే వేయడానికి క్వాంటిటీ తెలియకపోతే చికెన్ వేసుకున్న తర్వాత కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత మిర్చి పౌడర్, మంచి స్పైసీగా కావాలంటే కాస్త ఎక్కువే వేసుకోవచ్చు. ఆ తర్వాత గరం మసాలా పేస్ట్, ఇందులో అల్లం వెల్లుల్లి అలాగే గరం మసాలా ఉంటాయి కదా, అవన్నీ కలిపి పేస్ట్ తయారు చేసుకుందాం. దాన్ని కూడా వేసి వేయించుకుందాం దోరగా. అందులోనే కరివేపాకు కూడా వేసుకొని గరం మసాలా పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. పచ్చివాసన ఉంటే అది టేస్ట్ వేరే రకంగా అనిపిస్తుంది. అందుకే ఆ పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం బాగా వేయించుకోవాలి. అందులో ఇప్పుడు చికెన్ వేసుకుంటాం. ఈ చికెన్ ఏంటంటే మనం బోన్లెస్ చికెన్ని తెప్పించుకొని దాన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి పేస్ట్లా తయారు చేసేసుకుందాం. లేదంటే కీమా లాంటిది కూడా తయారు చేసి మీరు తెప్పించుకోవచ్చు. సో మొత్తం అంతా వేసి మిక్స్ చేసేసుకుంటున్నాం. కొంచెం అది బాయిల్ అవ్వటం కోసం లైట్గా వాటర్ కూడా వేసుకుందాం. మరీ ఎక్కువ కాదు, ఒక 4 టేబుల్ స్పూన్ వరకు వాటర్ పడుతుంది. వేసి ఆ తర్వాత మూత పెట్టి అది ఉడికేంత వరకు, అంటే మ్యాక్సిమం ఒక 4 to 5 minutes టైం పడుతుంది. ఈ 4-5 నిమిషాల్లోని అది కాస్త ఉడికిన తర్వాత మనం పప్పు గుద్ద ఏదైనా తీసుకొని కాస్త మ్యాష్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కొంచెం ఉడికింది కదా, సో దీన్ని ఇలా మ్యాష్ చేసేసుకుందాం. ఎందుకంటే అంతా గట్టిగా దగ్గరగా వచ్చేసింది కాబట్టి మ్యాష్ చేసేసుకొని మళ్ళీ ఇంకొక 2 minutes దాన్ని వేయించామంటే ఆ తర్వాత దాన్ని ఆపేసి ఒక బౌల్లోకి తీసేసుకోవచ్చు. చూడటానికి ఎగ్ బుర్జిలా కనిపిస్తుంది కదా, ఇలా తిన్నా కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో కీమా అందరూ తింటూ ఉంటారు కదా, ఎక్కువగా అందరూ మటన్ కీమా తింటూ ఉంటారు. చికెన్ కీమా కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఒక బౌల్లో తీసేసుకుందాం దీన్ని. ఇలా తీసుకున్న దాంట్లో ఇప్పుడు మ్యాష్డ్ పొటాటోని వేసేసుకుందాం. వేసి మొత్తాన్ని కలిపేసుకుందాం. ఇలా ఒక ముద్దలా తయారవుతుంది. అందులోనే కొంచెం కొత్తిమీరని కూడా వేసేసుకుందాం.
ఈ మొత్తాన్ని ఇలా కలిపేసుకొని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకుందాం. సో అంటే అందులో ఆల్రెడీ మనం చికెన్లో వేసాం ఉప్పు, మళ్ళీ ఇప్పుడు మ్యాష్డ్ పొటాటో వేసాం కాబట్టి కొంచెం ఉప్పు తగ్గుతుంది, కాబట్టి కావాల్సినంత సరిపడినంత లైట్గా ఉప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని దాన్ని అద్దుకొని కట్లెట్ షేప్ తయారు చేసుకొని అన్నీ ఒకేసారి తయారు చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూసారు కదా, రౌండ్గా మంచి కట్లెట్ షేప్స్ వచ్చేస్తున్నాయి కదా. ఇలానే మనం డైరెక్ట్గా ఆయిల్లోనే వేసి వేయించేసుకున్నా చాలా టేస్టీగానే ఉంటుంది. బ్రెడ్ క్రమ్స్లోని మనం డిప్ చేసుకుని వేయించుకున్నా కూడా క్రిస్పీగా ఉంటుంది. నేను ఇంకొంచెం వెరైటీగా చేశాను, ఆ ప్రాసెస్ కూడా చూద్దాం. సో అన్నీ అలా తయారు చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కార్న్ఫ్లోర్ని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. అందులోనే సెసమీ పౌడర్ అంటే నువ్వుల పొడిని, నువ్వుల్ని కొంచెం వేయించి దాన్ని మిక్సీ పట్టించేసాను. ఆ పొడిని ఇందులో మిక్స్ చేసేసుకుంటున్నాను. లేదంటే డైరెక్ట్గా సెసమీ పౌడర్ దొరికినా కూడా దాన్ని డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఎగ్ యోక్, ఎగ్ వైట్ రెండు తీసుకొని బీట్ చేసుకుందాం. అందులో కొంచెం సరిపడా సాల్ట్ వేసుకుందాం లైట్గా. పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ పించ్ ఆఫ్ పెప్పర్ పౌడర్ని అందులో వేసుకుందాం. ఇప్పుడు బీట్ చేసుకుందాం. ఇలా పూర్తిగా బీట్ చేసిన ఈ ఎగ్ యోక్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం తయారు చేసుకున్న కట్లెట్ని అందులో డిప్ చేసి సెసమీ పౌడర్ అలాగే కార్న్ఫ్లోర్ రెండు మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఇందులో కూడా ఒత్తుకొని పక్కన పెట్టేసుకుందాం. సో మొత్తం అన్నీ అంతే. ఎగ్ మిశ్రమంలో ఒకసారి డిప్ చేసి కార్న్ఫ్లోర్లని అద్దేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ ప్రాసెస్ని 2 సార్లు కూడా చేయొచ్చు. అంటే థిక్ లేయర్ కావాలి అనుకునేవాళ్ళు ఒకసారి ఎగ్ మిశ్రమంలో డిప్ చేసిన తర్వాత కార్న్ఫ్లోర్ని అద్దుకొని మళ్ళీ ఇంకొకసారి ఎగ్ మిశ్రమంలో మళ్ళీ డిప్ చేసి మళ్ళీ కార్న్ఫ్లోర్ని అద్దుకొని ఆ తర్వాత మనం వేయించుకోవచ్చు. సో ఆయిల్ వేసుకొని వేయించుకుందాం. కంప్లీట్ డీప్ ఫ్రైకి సరిపడా అంటే ఫుల్ నిండుగా ఆయిల్ వేసుకొని అలా అయినా చేసుకోవచ్చు. ఆయిల్ ఎక్కువగా వద్దు అనుకునేటప్పుడు తక్కువ ఆయిల్ వేసుకుని ఇరువైపులా కాల్చుకున్నా ఓకే. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ మాత్రమే వస్తాయి, ఎందుకంటే మనం కార్న్ఫ్లోర్లో డిప్ చేసాం కాబట్టి ఎక్కువ కలర్ అనేది కనిపించదు. ఇలా కాకుండా డైరెక్ట్గా ఎందులో కూడా డిప్ చేయకుండా డైరెక్ట్గా కూడా వేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకున్నా కూడా చాలా టేస్టీగా వస్తుంది. చూసారు కదా, యమ్మీ చికెన్ కట్లెట్ రెడీగా ఉంది. విత్ టీతో స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్ రెడీగా ఉన్నాయి. సో యమ్మీ. ఇలాంటి స్పెషల్ రెసిపీస్ ఇంకా చూడాలనుకుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.